హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు న్యాచురల్గా దొరికే పుట్టకొక్కుల కూర, అదేనండి పుట్టగొడుగుల కూర ఎలా వండుకోవాలో చూద్దాం. చూసారుగా పుట్టకొక్కులు ఎలా ఉన్నాయో, పుట్టగొడుగులు ఎలాగున్నాయో. ఇప్పుడు బాగా క్లీన్ చేసుకొని వాటిని కడుక్కొని కట్ చేసుకుందాం ముక్కలుగా. దీనికి ఆనియన్ ఉల్లిపాయలు ఒకటి సరిపోతాయండి. నేను 5-6 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్నగా ముక్కలు కోసుకొని ఆయిల్ వేసి వేగించుకోవాలి. ఇగోనండి పుట్టగొడుగులు ఎలా కోసుకోవాలి, బాగా వాటర్లో కడుక్కోవాలి. నేనైతే ఒక 3 సార్లు కడిగాను. కడిగిన తర్వాత ముక్కలు కోసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఆనియన్ బాగా వేగిన తర్వాత ఈ పుట్టగొడుగులు కోసిన ముక్కల్ని కూడా వేగించుకోవాలి. కింద పైన ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఇది అందులో ఉన్న వాటర్తోనే ఉడుకుతుంది కూర. ఇందులో వాటర్ అది ఏమీ పోయినవసరం లేదు. చూసారా, అదిగో వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడే మనము కూరలోకి సరిపడే కారం వేసుకుందాము. కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి దీనికి. నేనైతే ఒక 3 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. కారం వేసుకొని బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాము. ఈ వాటర్తోనే ఉడుకుతుందండి. ఇది మాత్రం వాటర్ ఏమీ పోయే అవసరం లేదు. చూసారుగా, కారం కూడా వేగిపోయింది. వేగిపోయి కొంచెం దగ్గరికి అయింది వాటర్ పోయి. ఇంకొక 2 మినిట్స్ ఉడికిద్దాము. చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఇది తింటే చాలా హెల్దీ కూడా. విటమిన్ B12 కూడా ఉంటుంది ఇందులో.